టమాటా రసం బాగుంటుంది. అందులో వెల్లుల్లి జీలకర్ర వేస్తే కొంచెం ఘాటుగున్నా బాగుంటుంది టేస్ట్. అయితే ఈరోజు నేను 4 టమాటాలు చింతపండు వేయకుండా చేసిన. కొంచెం చింతపండు వేస్తుండే ఎప్పుడు. కొత్తగా ట్రై చేసిన. మిరియాలు జీలకర్ర వెల్లుల్లి వేసిన. బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. చిన్నపిల్లలు కొంచెం స్పైసీ తగ్గించవచ్చు. నేను ఈ మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఒక్కొక్క స్పూన్ అంత నేను అందాక వేసిన. అవన్నీ స్టీల్ దాంట్లో మంచిగా స్మాష్ చేసి ఇందాక నేను కుక్కర్లోనే ఉడకబెట్టి దాంట్లో టమాటాలు ఉడకబెట్టి అది వంపేసినాక బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి, అది టేబుల్ స్పూను వేసినాక దాంట్లో ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం తప్పమన్నాక దాంట్లో ఇందాక దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి అది ఉంది కదా ఆ పేస్ట్, అది వేసి మంచిగా ఫ్రై చేసినాక అది ఎట్లుంటుందంటే మీరు చూడ్డానికి ఏమో స్పైసీ ఉంటుందేమో ఘాటుగా అనిపిస్తుందేమో కానీ మసిలినాక అంత మంచిగానే అనిపిస్తుంది. జలుబు ఉన్నప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేస్తే మస్తు అనిపిస్తుంది. అది బాగా కలిపినాక వెల్లుల్లి హెల్త్కి మంచిది కదా, బాగా కలిపితే ఆ పచ్చి వాసన అనేది బాగా పోతుంది. తర్వాత మంచిగా కలిపినాక దాంట్లో నేను పసుపు, ఇందాక పిసికి పెట్టిన టమాటా పేస్ట్ ఉంది కదా, అది టమాటా పేస్ట్ అంటారో టమాటా గుజ్జు అంటారో టమాటా వాటర్ అంటారో ఏదో, అది బాగా కలిపి దాంట్లో వేసిన. దాంట్లో మంచిగా మసిలినాక దాంట్లో నేను ఉప్పు ధనియాల పొడి వేసినాక బాగా ఒక 2 వంపులు వచ్చేంత వరకు బాగా మసలు పెట్టాలి. అప్పుడు మస్తు ఉంటుంది టేస్ట్. నేను కొత్తిమీర వేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో కొత్తిమీర లేదు. మీరు ఒకసారి ఉంటే కొత్తిమీర వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.